హలో ఎవ్రీవన్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకోండి. మీ వంతు సపోర్ట్‌గా ఈ వీడియోని లైక్ చేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు మెగాస్టార్ చిరంజీవి గారు, నటసింహం బాలకృష్ణ గారు, కింగ్ నాగార్జున గారు అండ్ విక్టరీ వెంకటేష్ గారు వీళ్ళ నలుగురిలో మీ ఫేవరెట్ హీరోస్ ఎవరో, వీళ్ళ నలుగురు మూవీస్‌లో మీ ఫేవరెట్ ఫిల్మ్స్ ఏవో కింద కామెంట్ చేయండి. ఈ రోజు మనం మన టాప్ 4 సీనియర్ హీరోస్ అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి గారు, కింగ్ నాగార్జున గారు, నటసింహం బాలకృష్ణ గారు అండ్ విక్టరీ వెంకటేష్ గారు. వీళ్ళ కెరియర్‌లో మొట్టమొదటిసారి 100,00,00,000 గ్రాస్ కలెక్షన్స్‌ని ఏ సినిమాతో ఎప్పుడు సాధించారో ఇప్పుడు మనం చూద్దాం. లేట్ 80స్ అండ్ ఎర్లీ 90స్‌లో మన టాలీవుడ్ రేంజ్‌ని పెంచిన హీరోస్, టాప్ 4 సీనియర్ హీరోస్ అయినటువంటి ఈ నలుగురు వీళ్ళ కెరియర్‌లో ఎన్నో బిగ్గెస్ట్ హిట్స్, బ్లాక్ బస్టర్స్ అండ్ ఇండస్ట్రీ హిట్స్ అనే మూవీస్ ఉన్నాయి. అయితే ఇండస్ట్రీ ఎవాల్వ్ అయ్యే కొద్దీ బెంచ్ మార్క్స్ అనేవి బాక్స్ ఆఫీస్ దగ్గర ఆ హీరోలకి మారుతూ వస్తాయి. అలా 100,00,00,000 గ్రాస్ బెంచ్ మార్క్‌ని మన టాలీవుడ్ సీనియర్ హీరోస్‌లో మొట్టమొదటిసారి అందుకున్నటువంటి హీరో మెగాస్టార్ చిరంజీవి గారు. 2017లో ఆయన రీ ఎంట్రీ మూవీగా వచ్చినటువంటి 'ఖైదీ నంబర్ 150' సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలవడం మాత్రమే కాకుండా ఆయనకి మొట్టమొదటి 100,00,00,000 గ్రాసర్‌గా నిలిచింది. అండ్ టాలీవుడ్ సీనియర్ హీరోస్‌లో మొట్టమొదటి 100,00,00,000 గ్రాస్ అందుకున్నటువంటి హీరోగా కూడా మెగాస్టార్ చిరంజీవి గారు రికార్డ్ సెట్ చేశారు. ఈ విధంగా 'ఖైదీ నంబర్ 150' సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 164,00,00,000 వరకు గ్రాస్‌ని సాధించి మెగాస్టార్ చిరంజీవి గారిని ఈ రికార్డ్ సాధించినటువంటి మొట్టమొదటి సీనియర్ హీరోగా మార్చింది. వివి వినాయక్ గారి డైరెక్షన్‌లో వచ్చినటువంటి ఈ సినిమాకి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ గారు మ్యూజిక్ అందించగా, ఈ సినిమాలో చిరంజీవి గారికి హీరోయిన్‌గా నటించింది కాజల్ అగర్వాల్. ఇక ఈ సినిమాని రామ్ చరణ్ గారే ప్రొడ్యూస్ చేయడం అనేది జరిగింది కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌లో. అలా ఆయన రీ ఎంట్రీ మూవీగా వచ్చినటువంటి ఫిల్మ్ బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచి, ఆయన కెరీర్‌లో అండ్ టాప్ 4 సీనియర్ హీరోస్‌లో మొట్టమొదటి 100,00,00,000 గ్రాసర్‌గా నిలిచింది. మరి ఈ సినిమాపై మీ ఒపీనియన్‌ని, ఈ సినిమా మీలో ఎంతమందికి ఫేవరెటో కింద కామెంట్ చేయండి. ఇక మన టాలీవుడ్ టాప్ 4 సీనియర్ హీరోస్‌లో 100,00,00,000 గ్రాస్ బెంచ్ మార్క్‌ని అందుకున్నటువంటి రెండవ హీరో విక్టరీ వెంకటేష్ గారు. 2019లో రిలీజ్ అయినటువంటి 'ఎఫ్2' సినిమా పోటీలో వినయ్ విజయ్ రామ అండ్ బాలకృష్ణ గారి కథానాయకుడు సినిమా ఉన్నా సరే బాక్స్ ఆఫీస్ దగ్గర ఆ 2 సినిమాలు ఫ్లాప్ టాక్ రావడం, ఈ సినిమాకి పాజిటివ్ టాక్ రావడం అండ్ ఫ్యామిలీ మల్టీప్లెక్స్ ఆడియన్స్‌ని విపరీతంగా ఈ సినిమా ఎంటర్‌టైన్ చేయడంతో బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచినటువంటి ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా 140,00,00,000 వరకు గ్రాస్‌ని కలెక్ట్ చేసింది. అలా ఈ బెంచ్ మార్క్‌ని అందుకున్నటువంటి రెండవ హీరోగా వెంకటేష్ గారి పేరు పైన ఒక సరికొత్త రికార్డ్‌ని తీసుకొచ్చింది 'ఎఫ్2' మూవీ. ఈ సినిమాకి అనిల్ రావిపూడి గారు డైరెక్షన్ వహించగా, ఈ సినిమాని దిల్ రాజు గారు ప్రొడ్యూస్ చేయడం అనేది జరిగింది. ఇక ఈ మూవీలో తమన్నా, మెహరీన్, వరుణ్ తేజ్, వెంకటేష్ గారితో పాటు లీడింగ్ క్యారెక్టర్స్ ప్లే చేయగా, ఈ సినిమాకి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అయినటువంటి టీఎస్‌పీ గారే మ్యూజిక్ అందించడం అనేది జరిగింది. అలా బాక్స్ ఆఫీస్ దగ్గర 2019 సంక్రాంతి సీజన్‌లో పోటీలో ఉన్న సినిమాలన్నిటిని కూడా డామినేట్ చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచినటువంటి 'ఎఫ్2' సినిమా వెంకటేష్ గారి కెరియర్‌లో అండ్ టాప్ 4 సీనియర్ హీరోస్‌లో రెండవ హీరోగా వెంకటేష్ గారికి రికార్డ్ తీసుకొచ్చింది. 100,00,00,000 గ్రాస్‌ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నటువంటి హీరోగా. మరి ఈ సినిమా మీలో ఎంతమందికి ఫేవరెటో, ఈ సినిమాపై మీ ఒపీనియన్‌ని కింద కామెంట్ చేయండి. ఇక మన టాలీవుడ్ టాప్ 4 సీనియర్ హీరోస్‌లో 100,00,00,000 గ్రాస్‌ని సాధించినటువంటి మూడవ హీరో నటసింహం నందమూరి బాలకృష్ణ గారు. 2021లో ఆడియన్స్ ముందుకొచ్చినటువంటి బోయపాటి గారి డైరెక్షన్‌లో, తమన్ మ్యూజిక్‌లో తెరకెక్కినటువంటి 'అఖండ' సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 135,00,00,000 వరకు గ్రాస్‌ని కలెక్ట్ చేసి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. అండ్ ఆ ఏడాది 2021 హైయెస్ట్ గ్రాసింగ్ తెలుగు ఫిల్మ్స్‌లో ఇది కూడా వన్ ఆఫ్ ది హైయెస్ట్ గ్రాసింగ్ ఫిల్మ్‌గా నిలిచి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ముఖ్యంగా బాలకృష్ణ గారి కెరియర్‌లో మొట్టమొదటి 100,00,00,000 గ్రాసర్‌గా నిలవడం మాత్రమే కాకుండా ఆయన కెరియర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది ప్రాఫిట్స్ పరంగా 'అఖండ' సినిమా. ఈ విధంగా 'అఖండ' మూవీతో బాలకృష్ణ గారు 100,00,00,000 గ్రాస్‌ని సాధించినటువంటి మూడవ టాలీవుడ్ సీనియర్ హీరోగా రికార్డ్ సెట్ చేశారు. అయితే ఈ సినిమా అంత పెద్ద హిట్ కావడానికి కారణం వీళ్ళిద్దరి కాంబినేషనే అని చెప్పాలి. అంతకుముందు వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో వచ్చినటువంటి 'సింహ' అండ్ 'లెజెండ్' సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్స్‌గా నిలవడంతో ఈ సినిమాపై అనౌన్స్‌మెంట్ దగ్గర నుండే అంచనాలనేవి ఏర్పడ్డాయి. నందమూరి నరసింహం బాలకృష్ణ గారి అభిమానుల్లో. ఇక 2 డిసెంబర్ 2021 ఆడియన్స్ ముందుకొచ్చినటువంటి 'అఖండ' సినిమా 70,00,00,000 వరకు బడ్జెట్‌తో తెరకెక్కింది.
అప్పటికి 'గౌతమిపుత్ర శాతకర్ణి' అండ్ 'ఎన్టీఆర్' కథానాయకుడు, మహానాయకుడు సినిమాల్ని మినహాయిస్తే ఈ సినిమానే బాలకృష్ణ గారి కెరియర్‌లో ఎక్స్‌పెన్సివ్ ఫిల్మ్. అండ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 52,00,00,000 వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినటువంటి ఈ సినిమా 53,00,00,000 షేర్ బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగింది. అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా 73,00,00,000 వరకు షేర్‌ని కలెక్ట్ చేసి 20,00,00,000 వరకు ప్రాఫిట్‌ని తీసుకొచ్చి బాలకృష్ణ గారి కెరియర్‌లోనే మోస్ట్ ప్రాఫిటబుల్ మూవీస్‌లో ఒకటిగా నిలవడం మాత్రమే కాకుండా ఆయనకి మొట్టమొదటి 70,00,00,000 షేర్ మూవీగా, 100,00,00,000 గ్రాస్ మూవీగా నిలిచి బ్లాక్ బస్టర్ సక్సెస్‌ని ఆయనకి అందించింది 'అఖండ'. అందుకే 'అఖండ 2' పై ఇండియన్ సినిమాలోనే ఏ సినిమాపై లేనటువంటి అంచనాలనేవి తీవ్రంగా ఏర్పడ్డాయి. అండ్ ఈ సినిమాకి కూడా స్టార్టింగ్ స్టేజ్‌లోనే ఎన్నో బిజినెస్ ఆఫర్స్ అనేవి వస్తున్నాయి. మరి బాక్స్ ఆఫీస్ దగ్గర 'అఖండ 2' ఎలాంటి సెన్సేషన్‌ని క్రియేట్ చేస్తుందో చూడాలి. మరి 'అఖండ' సినిమాపై మీ ఒపీనియన్‌ని, ఈ సినిమా మీలో ఎంతమందికి ఫేవరెటో కింద కామెంట్ చేయండి. అండ్ 'అఖండ 2' బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంత కలెక్ట్ చేస్తుందని మీరు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో కూడా కింద కామెంట్ చేయండి. ఇక 'కింగ్' నాగార్జున గారి కెరియర్‌లో ఇప్పటివరకు 100,00,00,000 గ్రాస్ మూవీ అయితే లేదు. 'ఊపిరి' సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర 92,00,00,000 వరకు గ్రాస్‌ని మాత్రమే కలెక్ట్ చేసి అక్కడితో థియేట్రికల్ రన్‌ని ముగించింది ఆ టైంలో. ఇక ఆయన కెరియర్‌లో సోలో హైయెస్ట్ గ్రాసర్ అయినటువంటి 'సోగ్గాడే చిన్నినాయన' సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 82,00,00,000 వరకు గ్రాస్‌ని మాత్రమే కలెక్ట్ చేసింది. 2016 సంక్రాంతిలో రిలీజ్ అయినప్పటికీ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్‌గా నిలిచినప్పటికీ. మరి 'నాగార్జున' గారు బాక్స్ ఆఫీస్ దగ్గర సోలో 100,00,00,000 గ్రాస్ కలెక్షన్స్‌ని ఎప్పుడు సాధిస్తారో చూడాలి. దీనిపై మీ ఒపీనియన్‌ని, 'నాగార్జున' గారు నెక్స్ట్ ఏ సినిమాతో సోలో 100,00,00,000 గ్రాస్‌ని సాధిస్తారు అని మీరు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి. ఇక ఇక్కడ కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు గనక మనం గమనించినట్లయితే, మెగాస్టార్ చిరంజీవి గారు అండ్ విక్టరీ వెంకటేష్ గారు వీళ్ళిద్దరి కెరీర్‌లో వీళ్ళు సాధించినటువంటి మొట్టమొదటి 100,00,00,000 గ్రాస్ సినిమాలకి మ్యూజిక్ అందించింది దేవిశ్రీ ప్రసాద్ గారే. అండ్ వెంకటేష్ గారు 100,00,00,000 గ్రాస్‌ని సాధించినటువంటి 2 సినిమాలు మల్టీ స్టారర్ కావడం అనేది విశేషం. అయితే ఆయన కెరీర్‌లో సోలో 100,00,00,000 గ్రాసర్ ఫిల్మ్ 2025లో ఆడియన్స్ ముందుకొచ్చినటువంటి 'సంక్రాంతికి వస్తున్నాం' మూవీ. ఈ సినిమా ఆయనకి సోలో 100,00,00,000 గ్రాసర్‌గా బాక్స్ ఆఫీస్ దగ్గర నిలిచింది. సోలో 200,00,00,000 గ్రాసర్‌గా కూడా నిలిచింది ఈ సినిమా ఆయనకి బాక్స్ ఆఫీస్ దగ్గర. అయితే ఆయన కెరీర్‌లో ఉన్నటువంటి 3 100,00,00,000 గ్రాస్ మూవీస్‌కి అనిల్ రావిపూడి గారే డైరెక్షన్ వహించడం అనేది విశేషం. అలా మెగాస్టార్ చిరంజీవి గారు 'ఖైదీ నంబర్ 150' సినిమాతో, విక్టరీ వెంకటేష్ గారు 'ఎఫ్2' సినిమాతో, నటసింహం బాలకృష్ణ గారు 'అఖండ' సినిమాతో బాక్స్ ఆఫీస్ దగ్గర 100,00,00,000 కలెక్షన్స్‌ని సాధించగా, నాగార్జున గారి కెరియర్‌లో ఇప్పటివరకు 100,00,00,000 గ్రాసర్ అనేది లేదు. ఇలా ఈ ఫిల్మ్స్‌తో ఈ టాప్ 4 టాలీవుడ్ సీనియర్ హీరోస్ వాళ్ళ కెరియర్‌లో మొట్టమొదటి 100,00,00,000 గ్రాస్ కలెక్షన్స్‌ని సాధించారు. సో, చూసారుగా, దీనిపై మీ ఒపీనియన్‌ని కింద కామెంట్ చేయండి.